హలో పీపుల్, ఈరోజు నేను మీషో హాల్ మీతో షేర్ చేసుకోబోతున్నా. నేను దేవుడికి సంబంధించినవి కొన్ని కిచెన్ ఐటమ్స్ ఇవి రెండు నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట మీషోలో. సో అవి చూసేద్దాం ఇప్పుడు. సరే అయితే రండి మరి చూసేద్దాం. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, కానీ ఇవి మాత్రం అంబికా దర్బార్ కాదు. ఇవి వచ్చేసి 5 డిఫరెంట్ వెరైటీస్ అండి. ఈచ్ది ఒక్కొక్క డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఒకటి వచ్చేసి మ్యారీగోల్డ్, అది బంతి పువ్వుది, ఒకటేమో గుగ్గిలము, ఒకటి శాండిల్ చందనం ఫ్లేవర్, ఒకటేమో సాంబ్రాణి, అండ్ ఇంకొకటి మామూలుగా గులాబీ ఆ ఫ్లేవర్లో ఉంది. నిజం చెప్తున్నాను కదా, చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. అసలు సాంబ్రాణితో తయారు చేసింది అదైతే అసలు ఎంతసేపు ఇల్లంతా స్మెల్ ఉంటుందంటే చాలా మంచి డివైన్ ఫీలింగ్ ఉంటుంది. ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇంకా డీల్స్ ఉన్నాయి, ఇంకా తక్కువగా నేను పర్చేస్ చేసినప్పుడు అంత తక్కువ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒత్తులు ఆర్డర్ పెట్టుకున్నా. ఇవైతే 1500 అనమాట. ఈ ప్యాక్లో 1500 ఒత్తులు వచ్చాయి. సాఫ్ట్గా పొడుగ్గా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది వర్త్ కాదు యాక్చువల్గా, ఇవి ప్రసాదం బౌల్స్ అని నేను తీసుకున్నా, కానీ ఆర్డర్ అంటే మనం వెబ్సైట్లో చూసినప్పుడు పెద్దగా ఉన్నాయి బౌల్స్. చూపించడమేమో అప్పుడు అక్కడ అలా చూపించారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత తీసి చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి. ఎంత అంటే మనం దీపం కింద ప్లేట్స్ పెడతాం కదా, అంత చిన్నగా ఉన్నాయండి. అందులో అసలు ప్రసాదమే పడుతుందా? అది వాళ్ళు చాలా మిస్టేక్ చేశారు. ఏంటంటే సెల్లర్ దీనికి సెంటీమీటర్స్ సైజు అది ఏదైనా మనకి రాసి పెడితే అక్కడ చూసుకొని మనం తీసుకుందామా లేదా డిసైడ్ అవుతాం కదా, అట్లా ఏం మెన్షన్ చేయలేదు. అండ్ ఇట్స్ అ వేస్ట్ పర్చేస్. దీనికి శుభం లాభం అని హిందీలో మళ్ళీ చిన్నగా అవి ఇచ్చారు. ఇది మాత్రం పర్చేస్ చేసుకోవద్దు, ఇది నేను రిటర్న్ పెట్టేస్తాను. నాకు ఇదేం అసలు నచ్చలేదు, కానీ క్వాలిటీ బాగున్నాయి. ఇవి సైజ్ అయితే మంచిగా లేవు కానీ స్ట్రాంగ్గా బాగున్నాయి. ఇంతే దేవుడికి సంబంధించినవి ఇవి వరకు ఆర్డర్ పెట్టాను మీషోలో. ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను దేవుడికి సంబంధించినవి అయితే. నెక్స్ట్ వచ్చేసి కిచెన్కి సంబంధించినవి ఇవన్నీ. నేను కేక్ బేక్ చేసుకోవడం కోసమని మెజరింగ్ కప్స్ తీసుకున్నా. ఇవి సెట్ ఇట్లా వస్తాయన్నమాట, సెట్ ఆఫ్ 8. మనందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఇట్లా అటాచ్ అయ్యో ఇట్లా వస్తాయి. వీటిని కావాలంటే మనం డిటాచ్ కూడా చేసుకోవచ్చు. మంచిగా ఉండేవి, పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను స్టీల్ స్పూన్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇవి మాత్రం వన్స్ అగైన్ గుడ్ పర్చేస్ అండి. ఇవి సెట్ ఆఫ్ 12 వస్తాయి, డజన్ వస్తాయి. తక్కువ ప్రైస్, క్వాలిటీ ఎంత బాగున్నదో, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, మంచి దానిపైన షైనీ డిజైన్ వచ్చి క్లాసీగా మంచిగా ఉన్నాయి. ఇవి కూడా మంచి పర్చేసే. ప్యాకేజింగ్ కూడా మంచిగా ఉంది. అన్నిటికీ ప్యాకేజింగ్ బాగా ఇచ్చారు. మీషో చాలా ఇంప్రూవ్ అయింది స్టార్టింగ్ కన్నా ఇప్పుడు. వీటన్నిటికి సంబంధించిన కోడ్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చాపింగ్ బోర్డ్ తీసుకున్నా. ఇంతకుముందు వుడెన్ బోర్డు ఉండేది, చాపింగ్ బోర్డు. కానీ వుడెన్ బోర్డ్స్ ఈ వెదర్కి తొందరగా బూజు పట్టేస్తున్నాయి. అంటే మనం కడిగి పక్కకు పెట్టేస్తాం కదా, అది తొందరగా ఆరక ఈ వర్షాలకి అదంతా బ్లాక్ కలర్ ఫంగస్ వస్తుంది దాని మీద. అదేమంత మంచిది కాదు కదా. మనకు ఈ ఆప్షన్ ఒకటి ఉంది కదా, మంచిగా స్టీల్కి స్విచ్ అయిపోవచ్చు, స్విచ్ ఆన్ అయిపోవచ్చు. అన్ని స్టీల్ బౌల్స్ అన్నీ అవే యూజ్ చేస్తున్నాం కదా. సో ఇది కూడా ఒక మంచి పర్చేజ్. చాలా పెద్దగా ఉంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే చాపింగ్ బోర్డ్, వుడెన్ చాపింగ్ బోర్డ్ కన్నా ఇది పెద్దగా ఉంది. విడ్త్ కానీ లెంత్ కానీ. దాని మీద అట్లా నంబర్స్ లాగా అట్లా ఇచ్చారు, మరి అది ఎందుకో నాకైతే ఐడియా లేదు. ఉంటే చెప్పండి, తెలిస్తే మీకు ఎవరికైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇడ్లీ కుక్కర్. ఇది మేము తీసుకొని చాలా రోజులు అయింది. నేను యూస్ చేస్తున్నాను. యూస్ చేసిన తర్వాత నేను దీని గురించి రివ్యూ ఇస్తున్నా. ఫస్ట్ కిచెన్ ఐటమ్ ఏదైనా ఆర్డర్ చేసాం మేము మీషోలో అంటే ఇదే. అసలు ఎలా ఉంటుందో ఏంటో క్వాలిటీ అనుకున్నాం, కానీ చాలా బాగుంది. 6 వస్తాయి అనమాట ఒక ప్లేట్లో ఇడ్లీ పెట్టుకోవడానికి. అండ్ ఈ ప్లేట్స్ వచ్చేసి 4 వస్తాయి. ఏముందండి, ఈ బిజీ లైఫ్లో ఒక్క వాయి పెట్టేసామంటే పొద్దున్నే హడావిడిగా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు టక్కుమని అయిపోయింది, ఒక్క సెకండ్లో అయిపోద్ది. నేను మాత్రం ఈ గంగారం లాంటి ఇడ్లీ పాత్రని మల్టీపర్పస్గా యూజ్ చేశా.